పుంగనూరులో గొడవలపై ఎంపీ మిథున్ రెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ కార్యకర్తలపై దాడులను చంద్రబాబు లోకేష్ ప్రోత్సహిస్తున్నారన్న మిథున్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రాంప్రసాద్. దొడ్డిదారున పుంగనూరు వచ్చి రైతులు ప్రజలపై రాళ్లదాడి చేయించింది మిథున్ రెడ్డేనని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం మళ్లీ దాడులు చేయిస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్లాక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్లతో దాడి చేయడం జరిగింది. మీ చేతుల్లో ఉన్న గ్రానైట్ క్వారీలు అయితేనేం, ఇసుక క్వారీలు అయితేనేం, మీ భూములను చట్టపరంగా మేము గవర్నమెంట్కు లేకుంటే ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో మేముంటే మీరు మరొక్కసారి బయటకు వచ్చి గలాటాలు చేసే పనిలో మీరున్నారు. అందుకు మేము హితబోధ ఒకటే చేస్తున్నాం, ఇలాంటి దాడులు చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి దాడులు తప్పకుండా ఉంటాయి.